హైదరాబాద్ నిజాం కళాశాల గర్ల్స్ హాస్టల్లో యూజీ విద్యార్థినులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు విద్యార్థులు. బషీర్బాగ్లోని నిజాం కాలేజీ ప్రాంగణంలో బైఠాయించి ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హాస్టల్లో అడ్మిషన్లు దొరకకపోవడంతో అవస్థలు పడుతున్నామని చెప్పారు విద్యార్థినులు. ఈ ఏడాది పీజీలకు అడ్మిషన్లు ఇవ్వకుండా యూజీలకు మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు స్టూడెంట్స్. ఇక్కడ వచ్చేసినటువంటి మేము ఫస్ట్ ఇయర్ నుంచి చూసుకున్నట్టయితే నిజాం కాలేజ్లో ఉద్యమాలు చేయండి కాలేజ్ అనేది రన్ అవుతలేదు. ఈ అసమర్థపు ప్రిన్సిపాల్ వల్ల ప్రతిరోజు మేము ఉద్యమాన్ని తీసుకోకపోతే కనీసం ఈరోజు ఆర్థిక సంక్షోభంలో నిజాం కాలేజ్ అనేసి ఆర్టికల్ వేస్తా ఉన్నాడు, కానీ దాని నుంచి ఎటువంటి ఫండ్స్ తీసుకొని వచ్చి కాలేజ్ని అభివృద్ధి చేద్దామనేసి సోయి మాత్రం లేదు. ఇటువంటి మేము గత రెండు రోజుల నుంచి ఇక్కడ నిరసనలు తెలియజేస్తే కనీసం పట్టించుకోకుండా విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా అక్కడ ఏసీలలో కూర్చొని ఆయన హాయిగా భోజనం చేసి వెళ్తా ఉన్నారు. ఇంతమంది చింత చెట్టు కింద విద్యార్థులు ఎందుకు ఆందోళన చేస్తా ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళ డిమాండ్లు ఏంది అనేసి పట్టించుకోకుండా చెవున పెట్టకుండా పేను వాడకుండా పోయేసి ఈరోజు ఏసీలో కూర్చొని మొండి వైఖరి ప్రవర్తిస్తా ఉన్నాడు. సో మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఆ హాస్టల్ ఏదైతే ఉన్నదో ఆ హాస్టల్ మొత్తం యూజీ వాళ్ళకి మాత్రమే కేటాయించాలి. పీజీ వాళ్ళని ఇక్కడ అడ్మిషన్స్ తీసుకోవద్దు. ఇప్పుడున్న సెకండ్ ఇయర్స్ సెప్టెంబర్ లో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొత్త అడ్మిషన్స్ ఇక్కడ తీసుకోవద్దు. ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ అడ్మిషన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఓన్లీ యూజీకి మాత్రమే కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నిన్న ప్రొటెస్ట్ జరిగింది. నిన్న ప్రిన్సిపల్ బ్లాక్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తే సేమ్ అలాగే మొండి వైఖరి మా ప్రిన్సిపల్ సార్ చూపించారు. గంటన్నర సేపు మమ్మల్ని ప్రిన్సిపల్ బ్లాక్ దగ్గరే లంచ్ కూడా వెళ్లకుండా మేము అక్కడే కూర్చొని నిరసన తెలియజేస్తే అప్పుడు బయటికి వచ్చి అప్పుడు కూడా మాకు ఏం ఆన్సర్ ఇవ్వకుండా నేను ఇంతే ఇస్తాం, మేము ఇంతవరకే అకామిడేషన్ ఇవ్వగలము, నేనేం చేయలేను అని చెప్పేసి మా డిమాండ్స్ వినకుండా వెళ్ళిపోయినారు సార్. ప్రొటెస్ట్ ని కంటిన్యూ చేస్తున్నాము. మా యూజీ హాస్టల్ మాకే 100% యూజీ వాళ్ళకే ఇచ్చే